హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాన్. సార్ ఇప్పుడు ఈటీఎఫ్స్ ఉన్నాయి. సో ఈటీఎఫ్స్‌కి, ఎన్ఏవీస్‌కి కొంచెం డిఫరెన్స్ అంటుంది. ఇది 100 ఉంటే అది 107 ఉంది. సో ఇప్పుడు ఎవరైతే డైరెక్ట్ ఇన్వెస్టర్స్ ఉన్నారో, సో ఏది జెన్యూన్ రేట్ అని వాళ్ళకి తెలియకుండా డైరెక్ట్ కొనేస్తున్నారు. సో ఈ రెండిటి మధ్య ఒక చిన్న గ్యాప్ ఉంది. సో డైరెక్ట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఇది ఈటీఎఫ్‌లు ఎవరైనా సరే వెదర్ నువ్వు అడ్వైజర్ ద్వారా వెళ్ళినా, ఎలా వెళ్ళినా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నువ్వు కొనే ప్రైస్‌కి, యాక్చువల్ అండర్‌లయింగ్ యాసెట్ ఎన్ఏవీకి చాలా గ్యాప్ వస్తూ ఉంది. ఇది మనం కొనేప్పుడు ఎలా అయితే ఏంది అని కొనేస్తూ ఉంటాం. ఏమంటారు, తొందరపడి కొనడము ఆర్ మనకు ఎక్సైట్‌మెంట్‌లో కొనేస్తూ ఉంటాము, ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. 20,000, 30,000 కొంటూ ఉంటాం. ఈ గ్యాప్ అనేది ఒక సమ్ పీరియడ్ తర్వాత ష్రింక్ అయిందంటే మాత్రం మీ యాక్చువల్ రిటర్న్స్ కూడా ష్రింక్ అయితాయి. నువ్వు అండర్‌లయింగ్ ఎన్ఏవి అయినావంటాము, అది రూ. 85 ఉందనుకోండి. నువ్వు కొనేప్పుడే డిమాండ్ ఉంది కాబట్టి ఆ ఈటీఎఫ్‌కి రూ. 92కి కొన్నావు. అంటే యూ ఆల్రెడీ పేడ్ రూ. 7 ప్రీమియం. దగ్గర దగ్గర 9, 10% ఎక్స్ట్రా పే చేసావు. ఆ 1 ఇయర్‌లో లెట్స్ సే అదొక లార్జ్ క్యాప్ ఈటీఎఫ్ అనుకుందాం. ఆ 1 ఇయర్‌లో ఆ లార్జ్ క్యాప్ మొత్తం కూడా ఒక 12% గ్రో అయింది. ఈ గ్యాప్ ఫిల్ అయిపోయింది. ఈ ఓవర్ ఎక్సైట్‌మెంట్ కానీ, ఈ రీజన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పోయాయి కాబట్టి గ్యాప్ ఫిల్ అయిపోయింది. 85కి ఒక 12% అంటే 93, 94 అవుతుంది. బట్ నువ్వు ఆల్రెడీ 9% పెట్టేసావు. ఎఫెక్టివ్‌గా నీ రిటర్న్ ఏమొస్తుంది? 3 బట్ నీ యాక్చువల్‌గా అండర్‌లయింగ్ ఎన్ఏవి పెరిగింది. బట్ బికాజ్ నువ్వు కొనడం ప్రైజే ఎక్కువ కొన్నావు కాబట్టి నీకు రిటర్న్స్ 12 రాలేదు. 3% వచ్చింది. ఓకే. సో ఏమవుతుందంటే కొన్నిసార్లు మనం చూడాల్సింది ఈటీఎఫ్‌లో రీసెంట్ ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చిందా అనేది గుడ్. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఆ కేటగిరీయే గానీ, ఆ ఎన్ఏవి కరెక్ట్ ఉందా లేదా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ అయితుందంటే ఓవర్ డిమాండ్ వల్ల. కొన్ని చోట్లేమో డిమాండ్ లేక లిక్విడిటీ ఉంటుంది. మనం ఎగ్జిట్ కావడానికి ఇంకొక ప్రాబ్లమ్ ఈటీఎఫ్స్‌లో. కొన్ని చోట్ల డిమాండ్ ఎక్కువున్నా గానీ, ఎస్పెషల్లీ ఇవి ఇంటర్నేషనల్ ఫండ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ కొంచెం లిమిట్ చేసింది. ఇన్ని బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువగా ఉంటే సబ్స్క్రిప్షన్ ఆపేసింది. సో ఫస్ట్ టైమ్ తీసుకున్న వాళ్ళు డైరెక్ట్‌లీ ఏఎంసీ ఇష్యూ చేయించినప్పుడు తీసుకున్న వాళ్ళు యాక్చువల్లీ ఎన్ఏవి దగ్గర తీసేసుకుంటారు. బట్ ఎవరైతే మధ్యలో ఎంటర్ అయ్యి అది కొనాల్సిందే అని తీసుకున్నప్పుడు నువ్వు కంపల్సరీ కొంచెం ప్రీమియం పెడతావు. అక్కడ ఒరిజినల్ ఎన్ఏవి ఆఫ్ దట్ ఫండ్ ఎగ్జాంపుల్ ఒక చైనా ఫండ్ ఉంది. గ్రేటర్ చైనా ఫండ్ ఉంది. ఎక్స్‌వైజెడ్ మ్యూచువల్ ఫండ్‌ది. అది ఇప్పుడు కరెంట్‌లీ ప్రైస్ రూ. 100 దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ నువ్వు తొందరపడి కొనేసావు. డిమాండ్ ఎక్కువుంది. అందరూ కొందాం అనుకుంటున్నారు. లైక్ తైవాన్ ఈ సంవత్సరం చాలా సూపర్ రిటర్న్స్ ఇచ్చిందని లాస్ట్ ఇయర్ నువ్వు కేటగిరీస్ తీసుకుంటే తైవాన్‌ది 60% పెరిగిందనుకుందాం. అంటే ఆ ఫండ్ బాగుంది అని చెప్పి మనం కూడా 10 కాస్ట్ కొందామని ఆ ఫండ్‌కి ఎన్ఏవి ఎవరు చూడట్లేదనమాట. సో ఈటీఎఫ్‌ల్లో ఇవాళ కాకపోయినా రేపైనా పెద్దగా రియలైజేషన్ రాబోతుంది ఈ పెద్ద తప్పు వల్ల. ఓకే. మనం జస్ట్ కొంచెం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇదే ఈటీఎఫ్స్ ఆర్ హార్డర్ టు బై, కొన్ని హార్డర్ టు సెల్. ఓకే. హార్డర్ టు బై ఎప్పుడు? డిమాండ్ ఎక్కువున్నప్పుడు. ఓకే. హార్డర్ టు సెల్ ఎప్పుడు? డిమాండ్ లేనప్పుడు. నీ దగ్గర ఉంది. బట్ నువ్వు అమ్ముదామంటే కొనేవాడు లేడనుకోండి. నువ్వు యాక్చువల్లీ నీ ఎన్ఏవి కన్నా కూడా ఒక్కోసారి డెస్పరేషన్‌లో తక్కువకి అమ్ముకోవాల్సొస్తుంది. సో ఇట్స్ లైక్ మనం సిల్వర్ కేస్‌లో చూసాం. కొనేప్పుడు ఎక్కువ పెట్టి కొన్నాము. అమ్మేప్పుడు తక్కువ పెట్టి కొన్నాము. ఇది ఫిజికల్ సిల్వర్ ఎస్పెషల్లీ. ఇంటర్నేషనల్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. అక్కడ 100 డేస్ చూసుకుంటే నియర్లీ 50% ఆఫ్ ద టైమ్ ఆ ఈటీఎఫ్ తన యాక్చువల్ ఎన్ఏవి కన్నా ఎక్కువ ప్రైస్‌లో ట్రేడ్ అవుతుంది. సో అక్కడ పెద్దగా తప్పు చేస్తున్నారు చాలామంది. దెన్ కొన్ని మిడ్ క్యాపుల్లో కూడా అవుతున్నాయి. దెన్ ఆపోజిట్ డిస్కౌంట్స్ కూడా అవుతున్నాయి. అంటే కొనేవాడు లేక యాక్చువల్ ఎన్ఏవి కన్నా కూడా తక్కువకి అమ్ముకోవాల్సొస్తుంది. ఓకే. నేను డెస్పరేషన్, నాకు డబ్బులు అవసరం అంటే ఉన్నాయి. ఇప్పుడు నార్మల్‌గా ఒక ఈటీఎఫ్‌ని మనం సెలెక్ట్ చేసేటప్పుడు సో ఎన్ఏవి ఎక్కువున్నా గానీ సో అది వర్త్ ఇట్ అని ఎప్పుడు అనిపిస్తది సార్? ప్రతి దానికి ఎన్ఏవి అనేది పక్కా పబ్లిష్ అవుతుంది. ఓకే. ఆ ఎన్ఏవికి దగ్గర నువ్వు కొనే ప్రైస్ ఉంటే మంచిది. సో అలా చేయకపోతే ఇబ్బంది. సో దట్ ఈస్ వేర్ అంటే మీ దగ్గర ఎవరైనా క్లయింట్స్ వచ్చారా ఎన్ఏవి ఇక్కడ చాలా మంది ఎస్పెషల్లీ ఎక్కువ రేటుకి కొన్నారు. ఆ తర్వాత ఇప్పుడు అమ్మబోతే తక్కువకి ఉంటుంది. బా. సో అందుకోసమే ఎగ్జాంపుల్ ఇవి అంటే మీరు అడిగారు ఎలా చూసుకోవాలి జాగ్రత్త అంటే, కొన్ని బేసిక్ చెక్స్ చాలు ఈ ఇష్యూ కాకుండా ఉండడానికి. ప్రతిరోజు ఐఎన్ఏవి అనేది ఐనావ్ అంటారు. సో ఇది నెట్ అసెట్ వాల్యూ. సేమ్ మ్యూచువల్ ఫండ్‌కి ఎట్లా ఎన్ఏవి ప్రతిరోజు వస్తుంది, దీనికి కూడా అంతే. సో బిఫోర్ ప్లేసింగ్ ఆర్డర్ ఐనావ్ ఏందో చూడండి. ఇదేంటంటే మోర్ ఆర్ లెస్ యాక్చువల్ వాల్యూ ఆఫ్ దట్ ఈటీఎఫ్.
ఆ దానికి నువ్వు కొనే ప్రైస్‌కి అంటే కరెంట్‌లీ ట్రేడ్ అవుతున్న ప్రైస్‌కి పెద్ద డిఫరెన్స్ ఉంటే అవాయిడ్ చేయండి. ఓకే. అదైతే వెరీ సింపుల్ కదా! ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఐనావ్ తెలుస్తుంది. అండ్ ఇంకొకటేంటంటే మార్కెట్ ఆర్డర్స్ కొంచెం పెట్టుకోవద్దిక్కడ. ఓకే. నువ్వు మార్కెట్ ఆర్డర్ పెడితే ఐనావ్‌కి 10% హైలో కూడా కొనేస్తాం మనం. అంటే అనవసరంగా పెట్టేప్పుడే నువ్వు ఎక్కువ పెట్టేస్తే ఈ గ్యాప్ తొందరలో ఫిల్ అయిపోయిందంటే నువ్వు ఎంత రిటర్న్ ఇచ్చినా అండర్‌లయింగ్ ఈటీఎఫ్ అసెట్స్ నువ్వు ఎప్పుడు నీకు పెట్టిన పైసలు రావు. డబ్బులు అంటే ఆ ప్రైస్‌కి రావన్నమాట. సో, అందుకే అవాయిడ్ మార్కెట్ ఆర్డర్స్ ఎప్పుడు ఎస్పెషల్లీ తక్కువ వాల్యూమ్స్ ఉన్న ఈటీఎఫ్స్‌లో. ట్రేడింగ్ వాల్యూమ్స్ తెలిసిపోతుంది. డేటా ఉంటుంది. ఎక్కువ ట్రేడింగ్ వాల్యూమ్ లేకపోతే మార్కెట్ ఆర్డర్ పెట్టకండి. ఒక స్పెసిఫిక్ ఆర్డర్ పెట్టుకోండి. సపోజ్ రూ. 90 ఉంది. రూ. 90 10 పైసలే. అంటే 10 పైసలే పెడుతున్నాం. సో, దేర్ బై ఏంటంటే యూ విల్ నెవర్ బై అబోవ్ ఇట్. అది మార్కెట్ ఆర్డర్ పెట్టావనుకో ఎవరో ఎక్కువ లేదు. ఒకడు 92 పెట్టేసాడు. నువ్వు 92 మార్కెట్ ఆర్డర్ పెట్టావు. సో, ఇట్స్ మ్యాచ్ అవుతుంది. సో, కంపల్సరీ 92కెళ్ళిపోతుంది. ఓకే. సో, అదొకటి. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే ఇంటర్నేషనల్ ఈటీఎఫ్స్‌లో డేటా తెలుస్తోంది. చాలామంది ప్రీమియం పెట్టి కొంటున్నారు. రేపు ఇబ్బందులు పడతారు. ఇట్లాంటప్పుడు ఎక్కువ డీవియేషన్స్ ఉంటే కొంచెం దూరంగా ఉంటే తప్పు లేదు. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ వద్దే వద్దు. కావాలంటే వెయిట్ చేయండి. మళ్ళీ గవర్నమెంట్ ఓపెన్ చేస్తా ఉంటుంది. ఓపెన్ చేసినప్పుడు ఏమైతుంది? ఓవర్ సప్లై అవుతుంది. సడెన్‌గా మళ్ళీ ప్రీమియం ష్రింక్ అవుతుంది. అప్పుడు నువ్వు పెట్టిన డబ్బుల కన్నా నువ్వు రావాల్సిన రిటర్న్స్ అస్సలు రావన్నమాట. సో, ఈటీఎఫ్స్ ఆర్ వెరీ గుడ్ ఇన్వెస్ట్‌మెంట్స్. మంచి రిటర్న్స్ ఇస్తాయి. లిక్విడిటీ ఉంటది. అన్నీ బానే ఉన్నాయి. అన్నిటికన్నా లో కాస్ట్. యెస్. సో, ఇవన్నీ ఉన్నాయి కరెక్టే. బట్ లో కాస్ట్‌ని నువ్వు ఈ ప్రీమియం అడిషనల్‌గా పెట్టి మింగేస్తుంది. అవును. దానికన్నా రెగ్యులర్ అంటే మామూలుగా ఫండ్ ఆఫ్ ఫండ్ లాంటిది కొన్నా చాలు. బికాజ్ అక్కడ మీకు ఇట్లాంటి బాధలుండవు. బికాజ్ ఫండ్ మేనేజర్ కొనేస్తాడు. నువ్వు కొన్నప్పుడు నీకు యాక్చువల్ ఎన్ఏవి దగ్గరే దొరుకుతుంది నీకు. మ్యూచువల్ ఫండ్‌లో చాలామంది పెడుతున్నారని చెప్పి యూనిట్లు లేకుండా ఎన్ఏవి ఎంతుందో అదే ఎన్ఏవి దగ్గర నీకు యూనిట్స్ దొరుకుతాయి ఇన్వెస్ట్ చేయాలంటే. ఓకే. బట్ ఈటీఎఫ్‌లో డిమాండ్ సప్లై ఇష్యూ ఉంటుంది కాబట్టి ఇష్యూ వస్తుందన్నమాట. అందుకే ఈటీఎఫ్‌లో ఇన్వెస్టర్స్ ఏంటంటే ప్రీమియం ఎంత ఉందో చూసుకోండి. ఐనావ్ కంపేర్ చేసుకోండి. అండ్ మార్కెట్ ఆర్డర్స్ పెట్టొద్దు. ఇవి చేస్తే మీకు మీరు అనుకున్న పర్పస్ ఏదైతే ఉందో యాక్చువల్ ఈటీఎఫ్ నుంచి లో కాస్ట్ లిక్విడిటీ ఏదైతే ఉందో అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇది కావాలంటే మార్జిన్ కూడా వాడుకోవచ్చు అవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ అవకాశాలుంటాయి. లేకపోతే మాత్రం ఇబ్బంది. సో, థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ.